ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఈరోజు ఈ వీడియో ద్వారా కొడుకులున్న తల్లిదండ్రులు సంక్రాంతి కన్నా ముందు తప్పనిసరిగా చూడాల్సినటువంటి ముఖ్యమైన విషయం అండి. ఈ వీడియో తప్పకుండా ప్రతి తల్లిదండ్రి చూడాలి. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు సంక్రాంతి పురుషుడు భూమికి వస్తాడని, అతను ఒక ప్రత్యేకమైన వాహనం మీద వస్తాడని, ఆ వాహనం ఆధారంగా దేశానికి కుటుంబాలకు ఫలితాలు నిర్ణయించబడతాయని మీకు తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈరోజు ఏర్పడే గండయోగం ముఖ్యంగా పురుష సంతానం ఉన్న కుటుంబాలపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర చెప్పే పరిహారం మీ కుమారుల ఆయుష్కు, వారి భవిష్యత్తుకు చాలా కీలకమండి. మీలో చాలామందికి సంక్రాంతి పురుషుడెవరు అనే సందేహం రావచ్చు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సంక్రాంతి పురుషుడంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో సంక్రాంతి పురుషుడు అనే దైవతత్వం భూమికి అవతరిస్తుంది. అతను దేశాన్ని, ప్రజలను, ఇంకా కుటుంబాలను పరిశీలిస్తాడని గ్రంథాలు చెబుతున్నాయి. ఆయన వచ్చేటువంటి వాహనం కాల పరిస్థితులను, ధాన్య ఫలితాలను, పురుషుల యొక్క ఆయుష్ను, పాలకులకు ఎదురయ్యేటువంటి కష్ట సుఖాలను అన్నిటికీ సంకేతంగా పరిగణిస్తారు. సంప్రదాయంగా సంక్రాంతి పురుషుడు ఈ వాహనంలో ఒకదానిపై వస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. సంక్రాంతి పురుషుడు గుర్రంపై వస్తే యుద్ధాలు ఎక్కువగా ఉంటుంది, ఆందోళనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అనర్థాలు ఎక్కువగా ఉంటుంది. ఏనుగుపై వస్తే వర్షాలు ఎక్కువగా పడుతుంది, సంపద అద్భుతంగా ఉంటుంది, మంచి అభివృద్ధి ఉంటుంది. మేక పైన వస్తే ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉంటాయి, చాలా వరకు ఆర్థిక లేమితో బాధపడుతూ ఉంటారు. కుక్క వాహనంపై వస్తే వ్యాధులు, రకరకాలైన వ్యాధులు, ఈ మధ్య కరోనా వచ్చింది కదా, అలాంటి వ్యాధులతో పీడింపబడతారు. అలాగే పాముపై వస్తే ప్రమాదాలు ఎక్కువగా ఉంటుందండి, అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటుంది. అలాగే పందిపై వస్తే అది గండకాలంగా చెప్తారు. ఏ వాహనం మీద వస్తాడో ఆ ఏడాది పురుషుల ఆరోగ్యంపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అందుకే మన పెద్దలు, పూర్వీకులు సంక్రాంతి రోజు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటారు. ముఖ్యంగా 2026 సంవత్సరంలో బహుళ ఏకాదశి బుధవారం, గండయోగం, అనురాధ నక్షత్రం, సింహ లగ్నంలో, అంటే ఈ సంవత్సరం 14వ తేదీ జనవరి రోజు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడండి సూర్యుడు. రాత్రిపూట కనుక మరునాడు మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. ఈ సంక్రాంతి పురుషుడు మందనామధేయం, కుంకుమ స్థానం, విచిత్ర వస్త్రం ధరించి వరాహ వాహనంపై సింహలగ్నంలో వచ్చుటచే పురుషులకు ఇది అరిష్టం. బాగా గుర్తుపెట్టుకోండి, పురుషులకు అరిష్టం, రాజులకు అరిష్టం. కత్తిని ఆయుధంగా ధరించాడు కనుక యుద్ధము, గొడవల చేత చాలా భయం ఉంటుంది. ఈ గండయోగ ప్రభావం ముఖ్యంగా పురుషులపై, పిల్లలపై, తండ్రి కొడుకుల మధ్య సంబంధాలపై పడుతూ ఉంటుందండి. వాటి లక్షణాలు కూడా ఈ విధంగా ఉంటుంది. కారణం లేని భయం, ఏదో భయం పీడిస్తూ ఉంటుంది. అకారణంగా తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదాలు, గొడవలు, కొట్లాట్లు వస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకా పిల్లలకైతే చదువు మరియు ఉద్యోగాల్లో చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయండి. ఈ పురుషుల మాటలు ఏ విధంగా ఉంటుందంటే కుటుంబ పెద్దలను చాలా బాధించే విధంగా ఉంటుందండి. ఇవి యాదృచ్ఛికమైతే కాదు, గండయోగ సూచననే అనుకోవాలి. సంక్రాంతి పుణ్యకాలంలో అంటే జనవరి 14 రాత్రి నుంచి మరుసటి రోజు పూర్తిగా ఈ 3 తప్పులు అస్సలు చేయకూడదండి. సంక్రాంతి రోజు ఇంట్లో ఏమాత్రం కలహాలు ఉండకూడదండి. కోపం కానీ, గొడవలు కానీ, చీటికి మాటికి పేచీలు పెట్టుకోవడం కానీ, భార్యాభర్తల మధ్య లేదో తండ్రి కొడుకుల మధ్య ముఖ్యంగా ఎట్టి పరిస్థితిలో గొడవలు అనేది ఉండకూడదు. మాటలతో ఒకరినొకరు గాయపరచుకోవడం అస్సలు ఉండకూడదు.
ఇవి చాలా పెద్ద దోషమండి. శాస్త్రం ఏమంటుందంటే సంక్రాంతి రోజు ఇంట్లో ఉన్న ఎనర్జీ ఏడాది మొత్తం ప్రభావం చూపుతుందండి. అది పాజిటివ్ ఎనర్జీ అయితే పాజిటివ్ ప్రభావం చూపుతుంది, నెగిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రులు గొడవ పడితే పిల్లలపై గ్రహదోష ప్రభావం చాలా పెరుగుతుంది. అలాగే కొడుకుల జీవితంలో అడ్డంకులు వస్తాయి. కాబట్టి ఈరోజు కనీసం మాటలపై నియంత్రణ ఖచ్చితంగా ఉండాలండి. ఎట్టి పరిస్థితిలో మీ మాటలు చెడు వైపు వెళ్ళకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే కోపాన్ని దూరం పెట్టేసేయండి. ఆ కోపం అన్నదే మర్చిపోండి. కోపం వస్తే కూడా మౌనాన్ని పాటించండి. ఇది చాలా ముఖ్యమండి. ఇక రెండవ తప్పు విషయానికి వస్తే దానం చేయకుండా భోజనం చేయడం అండి. సంక్రాంతి అంటే అన్నదానం. కనీసం పక్షులకు, పశువులకు ఆహారం వేయడం, అవసరమైన వారికి కనీస సహాయం చేయడం. ఉదయం పూట కొంతమంది పూజ కూడా చేయరు, ఆహారం ముక్కల దాకా తోసేస్తూ ఉంటారు. కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు, ఎందుకంటే మెతుకు రాలిపోతుందేమో అన్న భయమో ఏమో తెలీదు. అయితే ఇది పితృదోషాన్ని పెంచే పని అండి. ఇలా చేయడం చాలా వరకు దోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది ముఖ్యంగా కొడుకులపై పడుతూ ఉంటుంది. చదువులు ఆటంకాలు, ఉద్యోగంలో ఆలస్యం కనుక సంక్రాంతి రోజు గోమాతకు గడ్డి వేయడము, లేదా పక్షులకు 4 గింజలు వేయటము, కనీసం ఆకలితో ఉన్న వారికి ఒక్కరికైనా ఆకలి తీర్చడం, భోజనం పెట్టడము, ఇలాంటి వాటిల్లో ఏదో ఒకటి తప్పకుండా చేయండి సంక్రాంతి రోజు. అది చాలా పుణ్యం అండి. మీ పిల్లలకు ఆ పుణ్యం ఎంతో రక్షణ కవచంగా ఉంటుంది. ఇక మూడవ తప్పు విషయానికి వస్తే కుటుంబంలో వయసైన తల్లిదండ్రులను అవమానించడం. ఇది చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. నేను కూడా కన్నారా చూశాను, వాళ్లకు హెచ్చరించాను కూడా. ఇలాంటి తప్పు కనుక చేస్తే, అంటే తల్లిదండ్రులను బాధిస్తే, సంక్రాంతి రోజు సూర్యుడికి ప్రాధాన్యం, పితృదేవతలకు ప్రాధాన్యం. ఈరోజు తల్లిదండ్రులను మాటలతో బాధిస్తే కొడుకుల జీవితంలో శని సూర్య దోషాలు ఖచ్చితంగా కలుగుతుందండి, సందేహమే లేదు. ఇలా బాధించిన వారి ఇళ్లలో ఆస్తులతో సమస్యలు కొట్లాడుకొని కీచులాడుకుంటూ ఉంటారు. గుప్త రోగాలతో బాధపడుతూ ఉంటారు. అధికారులతో ఏదో సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని రోజు పనిగా తిరుగుతూ ఉంటారు కోర్టుల చుట్టూ. కానీ తల్లిదండ్రిని బాధ పెట్టామన్న నెపం వాళ్ళలో ఏమాత్రం ఉండదు. చాలా ఇళ్లలో ఇదే జరుగుతుంది. కానీ ఈ సంక్రాంతి రోజైనా కనీసం వాళ్లకు తగిన గౌరవం ఇచ్చి వాళ్ళకు కావలసిన సదుపాయాలు చేస్తే వారి కుటుంబం, వారి పిల్లలు చాలా వరకు రక్షణ స్థితిలో ఉంటారండి. సూర్య చంద్రులు అలాగే శని కోపగిస్తే ఇక వారి కొంప నాశనమే అని జ్యోతిష శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమంటే, ఈరోజు చేసిన పాపం అంటే సంక్రాంతి రోజు ఎవరైతే ఈ పైన చెప్పిన 3 తప్పుల్లో ఏదైనా ఒక తప్పు చేసే పాపాన్ని మూటగట్టుకున్నారా, ఏడాది పాటు కాదండి, జీవితంలో చాలా కాలం వెంటాడుతుంది ఆ పాపం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, పురుష సంతానం ఉన్న తల్లులు సంక్రాంతి రోజు తప్పక చేయాల్సిన పరిహారం గురించి చెప్పబోతున్నాను. ఆ పరిహారం ఏంటంటే, సంక్రాంతి రోజు ఉదయమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి సూర్యోదయానికల్లా ఆ సమయంలో ఒక గిన్నెలో నీరు తీసుకుని కొద్దిగా పసుపు, అక్షింతలు వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలండి. ఆ ఆర్ఘ్యం ఇచ్చే సమయంలో నా కుమారుడికి ఆయుష్, ఆరోగ్యం, ధైర్యం, రక్షణ ఇవ్వు సూర్యనారాయణ అని చెప్పి ఆర్ఘ్యాన్ని ఇవ్వండి. ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఒక ఆవుకు లేదా కనీసం ఒక పేదవారికి బెల్లం, కాస్త ధాన్యం లేదా అన్నం దానం చేయాలండి. ఇలా చేస్తే గండయోగ ప్రభావాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. సంక్రాంతి పురుషుడి యొక్క దృష్టి దోషాన్ని నివారిస్తుంది. కుమారులపై రక్షణ కవచంలా ఖచ్చితంగా పనిచేస్తుందండి. పై 3 తప్పులు చేయకుండా ఈ ఒక్క పరిహారాన్ని చేస్తే మీ కొడుకుల భవిష్యత్తు నిజంగా మారుతుంది.
సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదండి, ఇది కాలం మార్పు, దైవ సంకేతాల సమయం. సంక్రాంతి పురుషుడు వచ్చే వాహనం మరియు గండయోగం మన జీవితాలను ప్రభావితం ఖచ్చితంగా చేస్తాయి. కానీ సరి అయిన పరిహారం చేస్తే భయం ఏమాత్రం అవసరం లేదండి. ఈ వీడియో ప్రతి తల్లికి చేరాలండి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబానికి శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.